హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో నేను మెంతుకూర పప్పు చేయబోతున్నానండి. పచ్చిమామిడికాయ ముక్కలు వేసి లైట్ గా వేయండి. పచ్చిమామిడికాయ ముక్కలు అనేవి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొంచెం మనకి మ్యాంగో పికిల్ నంచుకుంటే ఎలా ఉంటుందో అలా వస్తుంది ఫ్లేవర్ అనేది. ముందుగా అయితే దానికోసం కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని, ఒక గ్లాస్ కందిపప్పు మంచిగా వాష్ చేసుకొని, ఒక గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నానండి. మెంతుకూర కట్ట కూడా ఒక కట్ట తీసుకొని ఆకుల వరకు తుంచేసుకొని వాష్ చేసుకొని పక్కన స్టెయిన్ చేసేసుకుంటున్నాను. మెంతుకూర కట్ట అనేది ఎక్కువ వేసుకోకండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదొస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఒక ఉల్లిపాయ అంతా వేయండి, మీడియం సైజ్ ఉల్లిపాయ, టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులో. ఉల్లిపాయ అయితే అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి, కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పప్పు కాబట్టి. టమాటాలు కూడా అలా కట్ చేసుకుంటున్నానండి. టమాటాలు కూడా బాగా పండినవి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ మెంతుకూర పప్పు అనేది ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కట్ చేసుకున్న ముక్కలన్నీ కందిపప్పులో వేసుకుంటున్నానండి. దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు, బట్ కారం కూడా వేసుకోండి. దాంట్లోనే పసుపు, కారం అండ్ కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. అండ్ మామిడి ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం అక్కడ 2 డ్రాప్స్ గీ ఆర్ ఆయిల్ వేసుకోండి. నేను ఆయిల్ ఆర్ గీ వేయటం మర్చిపోయాను. ఇప్పుడైతే విజిల్ వచ్చేసింది కదండి, అలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడైతే దాంట్లో 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బాగా మెదుపుకోండి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మెదుపుకున్న తర్వాత అది తాలింపు పెట్టేసుకోవడమే అండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది మెంతుకూర పప్పు అనేది, టేస్ట్ వైజ్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. దాంట్లోనే పోపు దినుసులు అయితే వేసుకోండి. అక్కడ ఎండుమిర్చి వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది పప్పులో. అక్కడక్కడ తగులుకుంటా ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. మధ్యలో కావాలనుకుంటే నంచుకోవచ్చు కూడదండి. ఎండుమిర్చి అనేది చాలా చాలా బాగుంటుంది. దాంట్లోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను అక్కడ. ఇప్పుడు వెల్లుల్లి, కరివేపాకు, తాలింపులు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చూసారండి, కలర్ చేంజ్ అయింది కదా. అట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మెదుపుకున్న పప్పు దాంట్లో వేసేసుకొని తిప్పేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, అలా కొంచెం పప్పు వేసిన తర్వాత కొంచెం బాగా ఉడికించండి, ఒక 5 మినిట్స్. అలా పైకి కొంచెం ఆయిల్ డ్రాప్స్ లాగా వస్తుంది. అట్లా వస్తే టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుందండి. అట్లా ఉడికించండి, ఉడికిస్తే ఇంకా టేస్ట్ మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. దాంట్లో ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకున్నానండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఆ కొత్తిమీర అంతా పప్పుకి పట్టేటట్టు చూసుకోండి. అట్లా బాగా మెదుపుకోండి. అంతే అండి, వేడి వేడి మెంతుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను ట్రై చేసిన ప్రాసెస్లో అయితే ట్రై చేసి ఎలా ఉందైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.